ఏపీలో కేబినెట్ మంత్రులు వీళ్ళేనా? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కూటమి ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తుంది? జనసేన, బీజేపీ కూడా ఏపీ కేబినెట్లో చేరనున్నాయా? ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కనున్నాయి? పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి ఏ మంత్రి పదవి ఇస్తారు? హోంశాఖ ఆయనదేనా? వైఎస్ఆర్సీపీలో రెబల్గా ఉండి టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజుకు సైతం కేబినెట్లో ఛాన్స్ ఇస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పవన్ కళ్యాణ్ కి ఏ మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు? ఆప్షన్ ఏ హోంశాఖ, ఆప్షన్ బి సినిమాటోగ్రఫీ. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మొదటి నుంచి చివరి దాకా మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా అయితే అనూహ్య ఫలితాలు ఇచ్చాయో ఇప్పుడు కూటమి కూడా అలాగే సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్లో ఎవరెవరికి చోటు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కూటమిని తెలుగుదేశం పార్టీ లీడ్ చేసింది కాబట్టి చంద్రబాబు సీఎం అవుతారు, అందులో ఎవరికి మరో సందేహం లేదు. కూటమిలో ఉన్నప్పటికీ ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ దాటిన టీడీపీకి ఎక్కువ మంత్రి పదవులు దక్కుతాయి. ఇక కూటమిలో టీడీపీ తర్వాత రెండో స్థానం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీది. జనసేన పార్టీ సైతం వైఎస్ఆర్సీపీకి దాదాపు సమాన స్థాయిలో సీట్లు పొంది సత్తా చాటింది. అందువల్ల కేబినెట్లో ఆ పార్టీకి సైతం సరైన ప్రాధాన్యత లభించనుంది. డిప్యూటీ సీఎం లేదా హోంశాఖను పవన్ కళ్యాణ్ కి ఇస్తారేమో అనే టాక్ వినిపిస్తోంది. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాతి స్థానం నాదెండ్ల మనోహర్ది. ఆయన కూడా మంత్రివర్గంలో ఉంటారనే అంచనాలు నెలకొన్నాయి. జనసేన తర్వాత కూటమిలో మూడో స్థానంలో ఉండేది భారతీయ జనతా పార్టీని. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రావాలంటే రాష్ట్రంలో బీజేపీకి ప్రిఫరెన్స్ ఇవ్వక తప్పదు. కాబట్టి కేబినెట్లో ఒకటో రెండో మంత్రి పదవులు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వక తప్పదు. ఈ జాబితాలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి రెబల్గా ఉండి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరి విజయం సాధించిన రఘురామకృష్ణరాజుకు మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు కొడుకు లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు, నందమూరి బాలకృష్ణ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ, నిమ్మల రామానాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మహిళల విభాగంలో వంగలపూడి అనిత, పరిటాల సునీత, పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు తదితరులకు మంత్రి పదవులు దక్కే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.